నా పేరు డాక్టర్ తెన్నేటి జయరాజ్ అండి. ఇవాళ నేను దేశభక్తి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో దేశభక్తి అనేటటువంటి అంశం ఒకటి ప్రధానంగా ముందుకు వచ్చింది. ఇది స్వాతంత్ర పోరాట కాలంలో మనకి ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు దేశభక్తికి సంబంధించినటువంటి పాటలు పాడాలు, దేశభక్తికి సంబంధించినటువంటి నినాదాలు ఇవ్వడాలు ఇవన్నీ ఉండేవి. మరి కాలక్రమంలో అది దాని ప్రాముఖ్యత తగ్గింది. మరలా ఈ మధ్య కాలంలో అది మళ్ళీ దేశభక్తి అనేటటువంటి మాట మనం బాగా వింటా ఉన్నాం. అయితే ఈ దేశభక్తులు ఎవరు? ఈ దేశభక్తి అని అనడానికి ఏమిటి, దానికి క్వాలిఫికేషన్ ఏమిటి అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. సామాన్యంగా ఏంటంటే దేశభక్తులు అందరూ రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళు నినాదాలు ఇస్తారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, అప్పట్లో వందే మాతరం, జనగణమన పాటలు పాడేవాళ్ళం. తర్వాత భారతీయులందరూ నా సహోదరులు అనేటటువంటి ప్రతిజ్ఞ ఒకటి ఉండేది స్కూల్లో. భారతీయులందరూ నా సహోదరులు ప్రతిజ్ఞ ఉండేది. సో అంటే దేశభక్తిని పెంపొందించడం కోసం రకరకాలైనటువంటి నినాదాలు సృష్టించారు. సరే, ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు దేశభక్తులుగా గుర్తింపు పొందారు. మరి ఉద్యమాల్లో పాల్గొకుండా వ్యవసాయంలో పాల్గొన్నారు అనుకుందాం. వ్యవసాయం అనేది ఈ ఉద్యమాల్లో పాల్గొనే వాళ్ళకి అన్నం కావాలి కదా, వాళ్ళకి బట్టలు కావాలి కదా, వాళ్ళు వేసుకోవడానికి చెప్పులు కావాలి కదా. మరి వాళ్ళ అవసరాలు, అనేకమైనటువంటి అవసరాలు, పెన్నులు కానీ లేదా పుస్తకాలు కానీ ఇలాంటివన్నీ, ఈ అవసరాలన్నీ తీర్చే వాళ్ళని ఏమంటారు? వాళ్ళు దేశభక్తులా దేశద్రోహులా? ప్రజల అవసరాలు తీర్చే వాళ్ళని ఏమని పిలవాలి? వాళ్ళకి అసలు ఏదైనా పేరు ఉందా? అంటే కేవలం నినాదాలు చేసి గట్టిగా అరిచే వాళ్ళని మాత్రమే దేశభక్తులని మనం గుర్తించాలా ఏమిటి? దీనికి ఏమన్నా సర్టిఫికేట్ ఇస్తారా? ఇతను దేశభక్తి పరుడు అని ఏమన్నా ఏదో డిగ్రీ పాస్ అయినట్టుగా, బిఏ, పాత రోజుల్లో బిఏ అని పెట్టుకునేవాళ్ళు. ఎన్టీ రామారావు బిఏ అని ఉండేది, డాక్టర్లు ఎంబీబీఎస్ అని పెట్టుకుంటారు. అలాగే ఇతను దేశభక్తి పరుడు అని ఏదైనా డిగ్రీ లాగా ఏమైనా ఇస్తారా? లేదంటే ఏదైనా రిజిస్టర్లో పేర్లు రాస్తారా? దీనికిలాగా మనకి ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చింది కదా, అలాగేమైనా ఒక కార్డు ఏమైనా ఇస్తారా? ఎవరిస్తారు? లేదు. ఇది ఒక సెంటిమెంటుని క్రియేట్ చేస్తారు. అప్పుడు ఉండేటటువంటి పరిస్థితులను బట్టి క్రియేట్ చేస్తారు. జై తెలంగాణ, తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు జై తెలంగాణ, తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు జై తెలుగుదేశం, ఇలాగా నినాదాలు పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే నినాదాలకు బయట ఉండేటటువంటి మనుషుల సంగతి ఏంటనేది నేను అప్పుడు అడుగుతున్నాను. ఈ దేశం నుంచి వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఇంకా బాగా మెరుగుపరుచుకుందామని విదేశాలకు వెళ్ళి విదేశీ పౌరసత్వం పొందారు. వాళ్ళేమీ చదువులేని వాళ్ళు కాదు, ఏదో యావరేజ్గా చదువుకున్న వాళ్ళు కూడా కాదు. వాళ్ళ గొప్ప విజ్ఞానవంతులు. వాళ్ళంతా డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, లాయర్స్, ఇలాంటి హైలీ క్వాలిఫైడ్ పీపుల్ విదేశాలకు వెళ్ళి విదేశాలలో వాళ్ళు పౌరసత్వం సంపాదించుకున్నారు. అలా ఆల్రెడీ పౌరసత్వం సంపాదించుకున్నారు వాళ్ళు ఈ దేశస్తులు ఎలాగవుతారు? వేరే దేశానికి పౌరసత్వం తీసుకున్న తర్వాత. సరే, అయినప్పటికీ కూడా వాళ్ళకి విదేశాల్లో ఉంటే దేశభక్తి ఎక్కువ అవుతుంది వాళ్ళకి.
నా క్లాస్మేట్స్ చాలామంది ఉన్నారు అమెరికాలో. వాళ్ళు అక్కడ కూర్చొని ఏం చెప్తారంటే, అసలు భారతదేశము అద్భుతమైన దేశము, బ్రహ్మాండమైన దేశము, దీన్ని మించినటువంటి దేశం లేదు, దీనికి 10,000 సంవత్సరాల చరిత్ర ఉంది, మనకి వేదాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, భగవద్గీత ఉంది, ఇవన్నీ చెప్తారు. మన మహామేధావులు అన్నీ చెప్తారు. మరి ఇవన్నీ చెప్పేటప్పుడు వాళ్ళు అక్కడ ఆ దేశంలో ఉండడం దేనికి? ఆ దేశంలో లేకుండా ఈ దేశంలో ఉండి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు సేవ చేయొచ్చు కదా. ఇక్కడ ఉండి ఇక్కడ ప్రజలు సేవ చేసేవాళ్ళు మాత్రం వాళ్ళ దేశభక్తిని నిరూపించుకోవాలి. అదే మోడీ గారు అమెరికా వెళితే అమెరికాలో హౌడీ మోడీ అనేటటువంటి కార్యక్రమంలో పెద్ద పెద్ద నినాదాలు ఇస్తే, మోడీ గారి పార్టీకి నిధులు సరఫరా చేస్తే వాళ్ళందరూ మహాదేశభక్తులు. ఈ దేశ మనుగడను కాపాడేటటువంటి వృత్తులు చేసుకుని బ్రతికే వాళ్ళేమో వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏమీ కాదు, వాళ్ళు ఏమీ కాదు, వాళ్ళ వాళ్ళ ఊరు పేరు వాళ్ళకి ఏమీ ఉండదు. ఇది నడుస్తున్నటువంటి కథ, ఈ దేశభక్తి కథ. ఇది కేవలం ఏంటంటే కొంతమందిని కారణాలు చేయడానికి, కొంతమందిని ద్వేషించడానికి, కొంతమందిని హైలైట్ చేయడానికి, కొంతమందిని కారణాలు చేయడానికి, కొంతమందిని వేధించడానికి ఉపయోగపడేటటువంటి కొన్ని నినాదాలు అన్నమాట ఇవి, దేశభక్తి నినాదాలు. అంతేగాని దీంట్లో పస ఉన్నది ఏమి లేదు. జెండాలు పెట్టుకుని ఎలక్షన్ వచ్చినప్పుడు జెండాలు పెట్టుకుని తిరుగుతారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత జెండాలు తీసాతో పారేస్తారు కదా. అంటే ఆ కొద్ది రోజులే భక్తి, ఆ పార్టీ మీద భక్తి కానీ దేశం మీద భక్తి కానీ అప్పుడే ఉంటుంది, ఆ తర్వాత ఏముండదు. సో ఈ దేశభక్తి ఈ విధంగా నడుస్తూ ఉంది. అయితే దేశం అంటే అరే మనుషులు, దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు చెప్పారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు. బట్ గుట్టి మనుషులు మాత్రమేనా అంటే కాదు, దేశం అంటే మనుషులు ప్లస్ మట్టి. మట్టి ఉండాలి, మట్టి లేకుండా గాలిలో ఎగరడు కదా మనిషి. అంటే మనుషుల తాలూకు ప్రాధాన్యతను చూపించడం కోసం ఆయన దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, అంటే ప్రజలను గుర్తించండి రా బాబు, ప్రజలు దేనికైనా పునాది ప్రజలను గుర్తించండి అని చెప్పడం కోసం ఆ మాట చెప్పారు. అయితే వాళ్ళకి కావలసినటువంటి ఈ సహజ వనరులు, అసలు దేశం అంటే దేశానికి సంబంధించినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, కొన్ని సహజంగా సిద్ధించేటటువంటి వనరులు, కొన్ని మానవుల శ్రమశక్తితో తయారు చేసుకున్నటువంటి వనరులు, 2 రకాల వనరులు ఉంటాయి మనకి. సహజంగా సృష్టించబడి ఉన్నటువంటివి దాన్ని ఎవరు తయారు చేయలేదు కదా. భూమిని ఎవరు తయారు చేయలేదు, గాలిని ఎవరు తయారు చేయలేదు, మరి నదులను ఎవరు సృష్టించలేదు, పర్వతాలను ఎవరు సృష్టించలేదు, అడవులను ఎవరు సృష్టించలేదు. ఇవన్నీ సహజంగా ఉన్నటువంటివి. గనులను ఎవరు సృష్టించలేదు, ఇవన్నీ సహజంగా ఉన్నాయి. వీటన్నిటి మీద ఎవరికి పెత్తనం ఉంటుంది? వీటన్నింటికి ఈ దేశ ప్రజలకి పెత్తనం ఉంటుంది, దేశ పౌరులందరికీ పెత్తనం ఉంటుంది. సరే, ఇక ప్రజలు తమ శ్రమశక్తితోటి నిర్మించినటువంటి వివిధ పరిశ్రమలు, ఒక పరిశ్రమ స్థాపించబడాలి అని అంటే దానికి భూమి కావాలి, దానికి మరి పెట్టుబడులు కావాలి, అందులో పనిచేయడానికి కావలసినటువంటి మిషనరీ కావాలి. అదేవిధంగా మిషనరీలతో పనిచేయడానికి కావలసినటువంటి మానవ వనరులు కావాలి. అదేవిధంగా దాన్ని మేనేజ్ చేసేటటువంటి వనరులు కూడా కావాలి, మేనేజ్మెంట్ కూడా కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రజల లోపల నుంచే వచ్చినాయి. అందుచేత ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజలవే, ఇవి ఎవరో కాదు, ఎవరో ఒకరు
ఇది నాది అని అంత మాత్రం చేత అది వాళ్ళకి చెందదు. అయితే ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాలు తీసుకునేటటువంటి నిర్ణయాలను బట్టి వాటికి మారుతూ ఉంది. ఇప్పుడు గనులు ఉన్నాయి, గనులు సహజ సంపద, అది ఇనుప ఖనిజము, లేదంటే అల్యూమినియం బాక్సైట్ ఖనిజము, బొగ్గు, ఇట్లాంటి గొప్ప సహజ వనరులు ఉన్నాయి. గ్యాసు, పెట్రోలు, ఇవన్నీ భూమిలో నిక్షిప్తమై ఉన్నాయి. వీటి మీద అధికారం ఎవరికి ఉంటుంది? ప్రజలకే ఉంటుంది కదా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఎవరికోళ్ళకి అమ్మేస్తున్నారు. వీళ్ళని పరిపాలించమని మనం అధికారం వాళ్ళకి ఇస్తే వాళ్ళు పరిపాలించడానికి బదులుగా ఏం చేస్తున్నారు? వాళ్ళు వాటిని అమ్మేస్తున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా చాలా సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలించింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? అనేకమైనటువంటి పరిశ్రమలు స్థాపించింది. ఇంచుమించు 300 పరిశ్రమలు, పెద్ద పెద్ద పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్స్, తర్వాత రైలు ఇంజన్లు, రైలు పెట్టెలు, రైలు పట్టాలు తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీలు, అలాగే ఓడలు తయారు చేసేటటువంటి నిర్మాణం, మరి మిషనరీలు తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీలు, ఇలాంటివి ఇంచుమించు 300 ఫ్యాక్టరీలని, పరిశ్రమల్ని అది ఏర్పాటు చేశారు. దానికి ఎంతో శ్రమించి ఎంతోమంది ప్రజలు వాళ్ళు త్యాగాలు చేస్తే ఇవన్నీ వచ్చాయి. వాటిని ఇప్పుడు అవి సమంగా పనిచేయట్లేదు అనే దానికి, సమంగా పనిచేయకపోతే ఏం చేయాలి? సమర్థవంతమైన వాళ్ళని అక్కడ పెట్టి మన 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 భూమిలో సరే ఎవరికో కౌలుకే ఇచ్చాము అనుకుందాం, ఆ కౌలుదారుడు సరిగ్గా పనిచేయట్లేదు, దాని నుంచి ఏమీ ఆదాయం రావట్లేదంటే ఏం చేస్తారు? కౌలుదారుని మార్చుకొని దాని నుంచి ఆదాయం. అలాగే ఒక ప్రభుత్వ పరిశ్రమ సమంగా పనిచేయట్లేదు, అది ఆశించినటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు అన్నప్పుడు ఏం చేయాలి? దాని మేనేజ్మెంట్లు మార్చుకోవాలి. అంటే అమ్మేసేయడమా? అంటే ప్రజల ఆస్తుల్ని అమ్మేసేయడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అది. అంతేకాకుండా అమ్మేసేటప్పుడు కూడా ఏంటి, 1,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి దాన్ని 10,000 కోట్లకి అమ్మేయడం, 5,000 కోట్లకి అమ్మేయడం. పైగా ఎవరికి అమ్మేయడం? వాళ్ళకుండే ముఠా, వాళ్ళ దగ్గర ముఠా ఉంటుంది, ఆ ముఠాకి అమ్మేసేయడం. ఇది వాళ్ళ దేశభక్తులు. అమ్మేవాడు దేశభక్తుడే, ఈ అన్యాయంగా ప్రజల ఆస్తులు కాజేసేవాడు కూడా దేశభక్తుడే. వాళ్ళ పార్టీలకి కావలసినటువంటి ధనాన్ని సమకూర్చి పెడతారు కాబట్టి వాళ్ళందరినీ దేశభక్తుల జాబితాలో పెడతారు. ఏంటంటే వాళ్ళు ఉద్యోగాలు సృష్టిస్తున్నారని చెప్తారు. ఉద్యోగాలు ఎక్కడ సృష్టిస్తున్నారు? ఇంతకుముందు విశాఖపట్నంలో పోర్టు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, పోర్టులో 15,000 మంది పనిచేసేవాళ్ళు, ఇవాళ 5,000 మంది పనిచేస్తున్నారు. అలాగే విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో 10,000 మంది పనిచేసేవాళ్ళు, ఇప్పుడు 1,000 మంది పనిచేస్తున్నారు. అలాగే భారత్ హెవీ ప్లేట్ అండ్ వెసల్స్ ఉంది. అది ఒకసారి అమ్మేద్దామని ప్రయత్నం చేశారు. అక్కడ ఉండేటటువంటి కార్మికులు చాలా అల్లరి చేస్తే దాన్ని ఏదో ఆపి ఇది నష్టాల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి వేరే ఫ్యాక్టరీతోటి BHEL అనే దాంతో క్లబ్ చేశారు. మీకు తెలుసు కదా, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని అనుకున్నప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అయితే అసలు విషయం ఏంటంటే, ఈ అమ్మేవాడు కొనేవాడు ఇక్కడ ఉండడు, అమ్మేవాడు ఇక్కడ ఉండడు. ఈ కొనడం అమ్మడం అనేది ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీలో జరుగుతుంది. ఢిల్లీలో కాగితాల మీద సంతకాలు పెట్టుకోవడమే జరుగుతుంది అక్కడ. ఇక్కడ ఆడికి రాడు, కొనేవాడు రాడు, అమ్మేవాడు రాడు. సో ఇక్కడ మనం చేసేటటువంటి ఉద్యమాలన్నీ కూడా అది వాళ్ళకి లెక్కలేదు, వాళ్ళకి వినిపించదు, కనిపించదు. అయితే ఓట్లు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమో ఈ పని చేస్తే మనకు ఓట్లు రావేమో అని అనుకున్నప్పుడు ఏం చేస్తారని అంటే కొంచెం తగ్గుతారన్నమాట.
ఓట్లు రాకపోతే మన అధికారం రాదు కదా. అందుకోసం కొంచెం తగ్గి వాళ్ళు అమ్మకం దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం ఆలోచిస్తారు. మరి 300 ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా. ఇండియన్ రైల్వేస్ ఉందంటే ఇంచుమించు 1 కోటి మంది ప్రజలు రైల్వేస్లో బ్రతుకుతూ ఉంటారు. ఉద్యోగస్తులు, తర్వాత వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, రైల్వే ఆధారంగా 1 కోటి మంది ప్రజలు బ్రతుకుతూ ఉంటారు. ఆ రైల్వేస్ని ప్రైవేటైజేషన్ అమ్మేసేస్తే అసలు రైల్వేస్కి ఉండేటటువంటి ఆస్తులు ఎన్ని ఉంటాయి మనం అసలు లెక్క కట్టాలమ్మా. ఒక చోట ఉన్నటువంటి ఆస్తులు మనం లెక్క కట్టలేము అసలు. కానీ ఎవరో ఉంటారు దాన్ని ఎస్ఎస్ చేసేవాడు. ఒక ఎస్ఎస్ చేసేవాడు వచ్చేసి ఏమంటాడంటే, ఓకే ఇది ఒక 5,000 కోట్లు ఉంటుందిలే అని అంటాడు. ఇది 1,00,000 కోట్లు ఉండేదాన్ని తీసుకొచ్చి ఒక 5,000 కోట్లు ఉంటుందిలే అని సర్టిఫై చేస్తారు. సర్టిఫై చేస్తే 5,000 ఎందుకండి, దీనికి 3,000 అయితే సరిపోతుంది అని అంటాడు ఇంకోటి. కాదులేండి ఏదో మధ్యగా 4,000 కోట్లు అయితే ఓకే ఫైన్ బాగానే ఉంది అని ఒకడికేమో రైల్వేస్ అమ్మేస్తారు, వాళ్ళకేమో ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మేస్తారు, ఇంకోటికి విమానాశ్రయాలు అమ్మేస్తారు, ఇంకోళ్ళకి ఏమో పోర్ట్లు అమ్మేస్తారు. ఇలాగా అమ్మకాలు చేస్తూ ఉన్నారు. అంటే చివరికి ఏంటంటే ప్రజలకు ఏమీ ఉండదు. ప్రజలకు ఏమీ లేకుండా చేసేవాళ్ళు దేశభక్తులు. ఇంతకీ ఈ ప్రజలకు ఏమీ లేకుండా చేయడమే వాళ్ళ యొక్క ఎజెండా. వాళ్ళని దేశభక్తులుగా మనం గౌరవించి వాళ్ళని గెలిపిస్తున్నాము అని అంటే మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మనకి దానికి సంబంధించినటువంటి జ్ఞానం లేదు. మనం ఏమనుకున్నాము, మొదట్లో ఈ క్లాస్ 4 ఎంప్లాయీస్ అనేవాడు సరిగ్గా అసలు మాట్లాడలేదు, ఈ వెధవల్ని తీసేస్తేనే బెటరు అని అనుకున్నారు. సరే తీసేశారు, మనం ఎవరం కూడా మాట్లాడలేదు. సరే వాళ్ళ పీడ వదిలిద్దని అనుకున్నారు. వాళ్ళని కాంట్రాక్టర్కి పెట్టుకున్నారు. అంతకుముందు 50,000 రూపాయల జీతం వచ్చేవాడికి ఇప్పుడు 10,000 వస్తుంది. కానీ వాడి వాయిస్ వినిపించడానికి ఎవరూ లేరు. సరే అది క్లాస్ 4. తర్వాత డ్రైవర్లు చాలా సమయం వాళ్ళకి పని ఏమి ఉండదు. ఎందుకంటే ఆఫీసర్లు ఎప్పుడైనా తిరిగేటప్పుడే కదా వాడికి డ్రైవర్ అనేవాడికి వర్క్ ఉంటుంది. కాబట్టి ఈ డ్రైవర్లని మనం కాంట్రాక్ట్లో పెట్టుకుంటే వెహికల్స్ని కాంట్రాక్ట్కి ఇచ్చేస్తే బెస్ట్ అని చెప్పేసి మొత్తం ఈ గవర్నమెంట్కి ఉండేటటువంటి వెహికల్స్ అన్నీ అమ్మి పారేసి డ్రైవర్లను తీసి పారేసి కాంట్రాక్ట్కి తీసుకున్నారు. వెహికల్స్ ఇప్పుడు గవర్నమెంట్ వెహికల్స్ ఏం లేవు. కలెక్టర్ గారి వెహికల్, మినిస్టర్ గారి వెహికల్ అలాంటివి ఏవో కొద్ది ఉన్నాయి తప్ప గవర్నమెంట్ వెహికల్స్ అనేవి ఇప్పుడు లేవు. గవర్నమెంట్ డ్రైవర్స్ లేరు, వాళ్ళందరూ కాంట్రాక్ట్ వాళ్ళు అనమాట. వాళ్ళకి కూడా అంతకు మునుపు 50,000 60,000 జీతాలు వచ్చేవి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి 10,000 జీతం వస్తుంది. మనకేమి ఆడికి 10,000 వస్తే నాకేంటి నష్టం, ఆడికి 10,000 వస్తే నాకేంటి నష్టం అని మనం మెదకుండా కోరుకున్నాం. అయితే ఇది అక్కడితో ఆగిందా? ఈ క్లాస్ 4 ఎంప్లాయీస్ దగ్గర లేకపోతే డ్రైవర్ల దగ్గర ఆగిందా? ఇప్పుడు అందరూ కాంట్రాక్ట్లోకి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కాంట్రాక్ట్లోకి వెళ్తున్నారు. అయ్యా రేపటి నుంచి మీరు మా ఉద్యోగానికి రావక్కర్లేదు అని అంటే నోరు మూసుకుని కూర్చుంటున్నాడు. మరి ఉద్యోగం ఉంది కదా అని చెప్పేసి ఎవరన్నా ఇల్లు కొనుక్కుంటారు, కారు కొనుక్కుంటారు. మరి రేపటి నుంచి రావద్దు అని అంటే ఈ ఇన్స్టాల్మెంట్లు ఎవరు కడతారండి? నెల ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే వాళ్ళు ఊరుకోరు కదా. ఈఎంఐలు అంటారు కదా, కారుకి ఈఎంఐ ఉంటుంది, ఇల్లు కొనుక్కుంటే దానికి ఈఎంఐ ఉంటుంది, ఇంకా ఏదో పిల్లల చదువు కోసం లోన్ తీసుకుంటే దానికి ఈఎంఐ ఉంటుంది, లేదంటే ఇంకా ఏదన్నా పెళ్ళిళ్ళ కోసం వాటి కోసం అప్పులు చేస్తే వాటికి ఈఎంఐలు ఉంటాయి. ఈ ఈఎంఐలు ఎవరు కడతారు? సో ఈ విధంగా ఈ ప్రైవేటైజేషన్ వలన వచ్చేటటువంటి మహా ప్రమాదకరమైనటువంటి విషయాన్ని ఎవరు పట్టించుకోవట్లా. అంటే స్టీల్ ప్లాంట్ వరకు స్టీల్ ప్లాంట్ వాళ్ళు పట్టించుకుంటారు. రైల్వేస్ని ప్రైవేటైజేషన్ అంటే వాళ్ళు తెలివిగా ఏం చేస్తారని అంటే ఒకటొకటి అందులో భాగాల కింద డివైడ్ చేసి
ఒక్కొక్క చిన్న చిన్న భాగాన్ని అమ్ముతూ ఉంటారు అన్నమాట. దాన్ని ఏమంటారు, ఏదో పేరు ఉంది దానికి, ప్రైవేటైజేషన్ కన్నా ముందు డిస్ఇన్వెస్ట్మెంట్. డిస్ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ప్రభుత్వానికి ఉండేటటువంటి ఈ యొక్క సంపదని భాగాల కింద విభజించి, ఓకే 100కి 100 పాళ్ళు అది ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఏమంటారు వాళ్ళు 10% అమ్మేస్తున్నాము అంటారు. దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో డిస్ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకేం నొప్పి అనిపించదు, ఎందుకంటే కొంచెమే కదా అమ్మాడు అని. కానీ అది అక్కడ ఆగదు. అదేమవుతుంది, కొంచెం కొంచెం అమ్ముకుంటూ వెళ్తాడనమాట, మనకు నొప్పి లేకుండా ఉంటానికి. సో కొద్ది రోజులకి ఏమవుతుంది, మొత్తం అంతా అమ్మేస్తాడు. మొత్తం అంతా అమ్మేసిన తర్వాత అప్పుడు వాడేం చేస్తాడు, ఉన్నవాడిని తీసి పారేస్తాడు. సో ఆ విధంగా ఉద్యోగస్తుల గురించే కాదు ఇది, ఉద్యోగస్తులకు సంబంధించిన కేవలం ఆయా పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి సమస్య కాదు ఇది. ఇది దేశానికి సంబంధించినటువంటి సమస్య, దేశ సంపదకు సంబంధించినటువంటి సమస్య, దేశ ప్రజలకు సంబంధించినటువంటి సమస్య, దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య. సో ఇన్ని రకాలుగా ప్రజలకు ముడిపడి ఉన్నప్పుడు దీని మీద మనం ఎంతో తెలివిగా మరి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ మన ఆలోచన ఎంతసేపు మోడీ గారి యొక్క ఇంద్రజాలమైనటువంటి మాటలు, ఆయన ఉపయోగించేటటువంటి మాటలు, మాట్లాడితే ఎవరో ఒకటి మీద ద్వేషం, ముఖ్యంగా ముస్లిమ్స్ మీద, క్రైస్తవుల మీద ద్వేషం, లేదంటే పక్కన ఉన్న పాకిస్తాన్ మీద ద్వేషం, లేదంటే చైనా మీద ద్వేషం, ఎవడో ఒకటి మీద ద్వేషం, అది బాగా వర్కౌట్ అవుతుంది. ప్రజలకి ఏంటంటే ఎవడన్నా తిట్టడం అంటే చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. సినిమాలో చూడండి, మనం ఎవడన్నా ఇద్దరు కొట్టుకుంటుంటే పిల్లలు చాలా ఆనందిస్తుంటారు, డిషు అని కొట్టుకుంటుంటే. అలాగే మనం ఏంటంటే ఆయన తిడతా ఉంటే మనం చాలా ఆనందిస్తాం. ఎందుకు తిడుతున్నాడు, దీని వెనక ఉన్నటువంటి రాజకీయం ఏంటి అనేది మనకు అక్కర్లా. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే క్రైస్తవులకు వీళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే 2.8%. 2.8% ఉన్నటువంటి వాళ్ళంట బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారని ఈ పత్రికలు కూడా ఊదర కొట్టేస్తుంటారు, ఈ మీడియా వాళ్ళు ఊదర కొట్టేస్తుంటారు. ఎందుకంటే ఈ మీడియా అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది, దొంగల చేతిలోనే ఉంటుంది. 2.8% ఉన్నవాడు 80% ఉన్న వాళ్ళని ఎలాగ మార్చేస్తారండి? అది అసలు కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం అంటారు. ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా దాన్ని ఆమోదిస్తాడా? సరే, ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఉన్నది? 14% ఉన్నారు ముస్లిమ్స్ మా లెక్కల ప్రకారం. 14% ఉంటే వీళ్ళు ఏమని చెప్తారు, వాళ్ళు ఒక్కొక్కడు 4 పిల్లలను పెళ్లి చేసుకొని పిల్లలు విపరీతంగా కనేస్తున్నారు అని చెప్తారు. ఇది ఎంత దరిద్రమైనటువంటి మాటలనంటే, 4 పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి అంతమంది ఆడవాళ్ళు ఎక్కడున్నారు అసలు దేశంలో? 1000 మంది మగవాళ్ళు ఉంటే 933 మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటప్పుడు ఒక మనిషి 4 పిల్లల్ని ఎలాగా తెచ్చుకోగలడు అసలు? అంటే ఆడేదో చెప్తాడు, వీళ్ళు నిజమే కావాలు అని అనుకుంటారు అన్నమాట. ఎందుకంటే పత్రికలో వచ్చిందంటే నిజం, లేదంటే టీవీలో వచ్చిందంటే అది నిజం, ప్రధానమంత్రి చెప్పాడండి ఇది అని, కాబట్టి ఇది నిజం, ఇలాగ అనుకుంటుంటారు. కానీ అది ఎంత అబద్ధం, అది చాలా పెద్ద అబద్ధం, చాలా పెద్ద అబద్ధం. సో ఇలాంటి మోసపూరితమైనటువంటి మాటలతో జనాల్ని రెచ్చగొట్టి వీళ్ళు ఈ గోళ్ళ పడి ఉంటారు. ఎవడు గొప్ప, ఎవడు ఇది అని చర్చ. మనకు కావాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీ కరెక్టా, లేకపోతే అపోజిషన్ పార్టీ వాళ్ళు కరెక్టా, అంటే రాహుల్ గాంధీ కరెక్టా, చంద్రబాబు నాయుడు కరెక్టా, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరెక్టా? ఈ సంత మనకి దీంతో కొట్టుకుంటా ఉంటారు అందరూ ప్రజలు.
వీళ్ళు ఇక్కడ కొట్టుకుంటా ఉంటే వాళ్ళు అక్కడ అమ్మేసుకుంటూ ఉంటారు. అక్కడ కూర్చుని ఢిల్లీలో కూర్చొని సంతకాలు పెట్టేసుకుంటూ ఉంటారు అమ్మకాలకి. ఎందుకంటే మనం అవి పట్టించుకోం కదా. మనం పట్టించుకునేది పక్కన ఉన్నవాడి గురించే కదా. మనం పక్కన ఉన్నవాడు ఆడు తెల్ల చొక్క, అరే వీడు కూడా తెల్ల చొక్క వేసుకుంటాడా, వీడు కూడా నా పక్కన కూర్చుంటాడా, వీడు కూడా ఎంత పెద్ద చదువు చదివేస్తాడా, ఇది కదా మన ఆలోచన. నాకైతే అన్ని ఉద్యోగాలు కావాలి, అన్ని అధికారాలు కావాలి, నా పక్కడు ఏమి ఉండకూడదు, ఆడు నా కింద ఉండాలి, ఆడు నేను చెప్పిన పనే చేయాలి, ఆడికి వ్యక్తిత్వం ఉండకూడదు. ఇది కదా మనం ఉన్న ఆలోచన. సో లివ్ అండ్ లెట్ లివ్ అనేటటువంటి దానికి మనము ఏ పార్టీ గౌరవం ఇవ్వట్లేదు. అందుకనే నేను ఇంతకుముందు చేసినటువంటి దాంట్లో ఏం చెప్పానంటే, పాలన మారినంత మాత్రం చేత ప్రజలు మారుతారా అని ఒక వీడియో చేశాను. అంటే ఏంటి, పాలన మారుతున్నాయి, పాలన మారుతుంది. ఒక 1000 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే చాలామంది పాలకులు వచ్చారు, పాలకులు వెళ్ళారు, సంస్కరణలు పెట్టారు. ఏదో అరకొర జరుగుతాయి, కానీ వాటి యొక్క రియల్ స్పిరిట్తో జరగనివ్వరు. ఎందుకంటే మన ప్రయారిటీ ఈ పక్కోడి గురించే కదా. మనం ఆలోచించే ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద విశాలమైన దేశము, మరి ఇంతమంది ప్రజలు, 142 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, 6000 కులాలు ఉన్నాయి, 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి. ఈ అన్నింటి గురించి విశాలమైనటువంటి దృక్పథంతో మనం ఆలోచించాలనేటటువంటి ఇంగిత జ్ఞానం మనకు లేదు కదా. మరి మనకున్నది ఎంతసేపు మన పక్కోడి గురించే కదా, మన పక్క కులమోడి గురించే కదా. ఇలాంటి దృక్పథం మనం కలిగి ఉండడం చేత ఏమవుతుందనంటే, వాళ్ళ ఎజెండాని వాళ్ళు చాలా సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. ఏంటి వాళ్ళ ఎజెండా? మొత్తం దేశ సంపద అంతా దోచేయడం. దేశ సంపద అంతా దోచేయడమే వాళ్ళ ఎజెండా. పార్టీ ఎజెండా అని మనం అనుకుంటాం, పార్టీ ఎజెండా కాదు. పార్టీ ఎజెండా అయితే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో ఉండాలి కదండి. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో ఎందుకు ఉండట్లేదు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడు బీజేపీలోకి వెళ్ళిపోతాడు, బీజేపీలో ఉన్నవాడు కాంగ్రెస్లోకి వచ్చేస్తాడు, టీడీపీలో ఉన్నవాడేమో వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతాడు, వైఎస్ఆర్సీపీ వాడు కాంగ్రెస్లోకి వచ్చేస్తాడు. ఇట్లాగా పార్టీలు ఎందుకు మారుతున్నారో వీళ్ళు? సో వాళ్ళ ఎజెండా ఒకటే, సంపాదించుకోవడం అనేది ఎజెండా. సంపాదించుకోవడంలో మళ్ళీ ముఠాలు, వాళ్ళకి ముఠాలు ఉండి ఆ ముఠా తగులు తప్పితే, అంతేగాని దేశం బాగుపడాలి, దేశంలో ఉండే ప్రజలు బాగుపడాలి, ప్రజలు అభివృద్ధి చెందాలి. కడుపు నిండా అన్నం తినడమే కాదు అభివృద్ధి అంటే. కేవలం అది చాలా పాతకాలం నాటి సమస్య. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఒక మనిషి సామర్థ్యం ఎంత పెరిగిపోయిందంటే, ఒక మనిషి ఈజీగా 100 మందిని పోషించగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రోజులు ఇవి. అంటే ఏంటి, మనం అనేక రకాలైనటువంటి కోణాల్లో మనం పనిచేసి దేశాన్ని చాలా అభివృద్ధి చేయగలిగినటువంటి స్థాయిలోకి మనం వచ్చాం. అయినా కానీ పేదరికం 30 కోట్ల మంది, అంటే అమెరికా జనాభా ఎంత ఉందో అంతమంది పేదలు ఉన్నారు. పర్సంటేజ్లు చెప్తే తక్కువలోనే కనబడుతుంది. 30 కోట్ల మందిని పర్సంటేజ్లు చెప్తే ఎంత ఉంటుందండి? 20% ఉంటుంది. 20% పేదలే కదా, 80% మంది పేదలు కాదు కదా అన్నట్టు సరిపోద్దా? 80% మంది పేదలు కాదు అన్నాం అనుకోండి, 80% మంది పేదలు కాదండి దేశంలో అనొచ్చు. కానీ 20% అంటే 30 కోట్ల మంది. 30 కోట్ల మంది అంటే యావత్తు యూరప్ పాపులేషన్, లేకపోతే అమెరికా పాపులేషన్, ఎంటైర్ అమెరికాని లెక్క పెడితే 33 కోట్లు ఉన్నారు వాళ్ళు. మన దేశంలో ఉండే పేదలు కూడా 30 కోట్లు ఉన్నారు. అంటే ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి పేదలని మనం పక్కన పెట్టుకొని మన దగ్గర పెట్టుకొని, నేను అభివృద్ధి చెందిపోయాను, నేను 4వ స్థానంలోకి వెళ్ళిపోయాను, నేను దేశభక్తుడిని, నేనే దేశాన్ని డెవలప్ చేస్తాను అని అంటే ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరు మోసపోతున్నారు? మోసం చేయడం కాదు, మోసం చేసేవాడు ఎప్పుడూ ఉంటాడు. మోసపడేటటువంటి మనుషులు ఉన్నంతకాలం కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారు. సో మనమే మన తెలివితేటల్ని అభివృద్ధి చేసుకొని మనము
ఎవడు మోసకారి, ఎవడు ప్రజల పక్షాన ఉన్నటువంటి వాడు అనేది అర్థం చేసుకోవాలి. ప్రజలు అని అంటే సోషల్ డెమోక్రసీ అనేటటువంటి మాటని పదే పదే డాక్టర్ అంబేద్కర్ గారు వాడారు. సోషల్ డెమోక్రసీ ఉండాలి. డెమోక్రసీ అంటే అగ్ర కులాల డెమోక్రసీ కాదు, లేక ఆధిపత్య కులాల డెమోక్రసీ కాదు, లేదంటే పెట్టుబడిదారుల డెమోక్రసీ కాదు, సోషల్ డెమోక్రసీ. ఈ సోషల్ డెమోక్రసీకి ఇంకొక పదమే క్యాస్ట్ డెమోక్రసీ. అంటే అన్ని కులాలకి ప్రాతినిధ్యం లభించేదే క్యాస్ట్ డెమోక్రసీ. అదే సోషల్ డెమోక్రసీ. అదే డాక్టర్ అంబేద్కర్ చెప్పారు. అందుచేత అందరికీ ప్రాతినిధ్యం కల్పించేటటువంటి సమాజాన్ని మనము నిర్మించుకోవడమే ఈ సోషల్ డెమోక్రసీ తాలూకు ఆశయం, ఆకాంక్ష. సో ఆ దిశగా మనం ఆలోచించాలి, ఆ దిశగా మనం ప్రయత్నించాలి. పార్టీలు వస్తాయి పోతాయి, నాయకులు వస్తారు పోతారు, కానీ ప్రజలు ఎలాగా, వాళ్ళ యొక్క సూచికలు ఎలా ఉన్నాయి, అభివృద్ధి సూచిక ఎలాగుంది, ఇవన్నీ ప్రపంచ స్థాయిలో ఈ సూచికలను చూపించేటటువంటి గణాంకాలు ఉన్నాయి. ఆ గణాంకాలు ఇంపార్టెంట్. మనము పేదరికంలో ఏ దశలో ఉన్నాము, ఏ గ్రేడ్లో ఉన్నాము, లేకపోతే అక్షరాస్యతలో ఏ గ్రేడ్లో ఉన్నాము, ఆరోగ్యంలో ఏ గ్రేడ్లో ఉన్నాము, ఆకలి ఇండెక్స్లో ఏ గ్రేడ్లో ఉన్నాము, ఇవన్నీ నివేదికలు ఉన్నాయి. చక్కగా గూగుల్ ఒకసారి వెళ్ళి గూగుల్లో చూడండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంతుందో చూడండి. మన మోడీ గారు ఏం చెప్తారంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్తారు. 4 అయితే ఏంటి, 1 అయితే ఏంటి, ప్రజలు ఏ స్థాయిలో ఉన్నారని చెప్పాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉందో చెప్పాలి. పేదలు ఎంతమంది ఉన్నారో చెప్పాలి. ఒక పర్సంటేజ్లో చెప్తే తెలియదు. ఇది పర్సంటేజ్ అంటే ఎలాగా, నేను చెప్పాను కదా, 1% అంటే 1.5 కోట్లు. 1% మీన్స్ 1.5 కోట్లు. 10% అంటే 15 కోట్లు. ఓకే. సో 20% అంటే 30 కోట్లు. సో 15% కదా, 20% కదా అని అనుకుంటే సరిపోదండి. ఈ కేవలం అంకెలు కాదు మనకు కావాల్సింది, ప్రజలు కావాలి. సో ఆ దిశగా ఆలోచిస్తారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తాను. నమస్కారం.